డాక్టర్లు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. కొన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ చిన్న పిల్లలు లెస్ దెన్ 2 years కానీ, పర్టికులర్ లెస్ దెన్ 6 months ఆర్ మోర్ దెన్ 60 years 65 years ఉన్న వాళ్ళు కానీ, తర్వాత మిగతా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు కానీ, ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, తర్వాత అలా క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లంగ్ సిఓపిడి అటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. సో ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే, ఒకరికి అటువంటి ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత వాళ్ళతో దగ్గరగా క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు, వాళ్ళు మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు డ్రాప్లెట్ ద్వారా బయటకు వచ్చింది మనం పీల్చుకుంటే కనుక మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇక చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపివి వైరస్ పై ఆ దేశం రెస్పాండ్ అయ్యింది. దాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందని. మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్స్ని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వస్తున్న నివేదికలను చైనా తోసిపుచ్చుతోంది. శీతాకాలంలో వచ్చే ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రత నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈసారి తక్కువగా ఉందని చెప్తోంది చైనా. అయితే విదేశీయులు తమ దేశంలో సురక్షితంగా పర్యటించవచ్చని చెప్పడంలో భాగంగా చైనా ఇలా బొంకుతుందేమో అన్న అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులు, ముఖ్యంగా శిశువులు, ఇప్పుడు డాక్టర్ చెప్పినట్టు బిలో 2 years అయితే వెరీ స్పెసిఫిక్గా, అలాగే 65 ఏళ్ల పైబడ్డ వృద్ధుల్లో ఈ లక్షణాలు త్వరగా కనిపిస్తాయి అంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, హెచ్ఐవి లాంటి వ్యాధులతో బాధపడే వారికి ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండొచ్చని చెప్పి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి. హెచ్ఎంపివి వైరస్ 5 నుంచి 7 రోజుల్లో మన బాడీలో నాశనం చేయొచ్చు. ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుందో, మన రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ పిల్లలకు ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇస్తున్నాము, వ్యాక్సిన్ ఇస్తున్నాము, న్యూమోనియా వ్యాక్సిన్స్ ఇస్తున్నాము. తద్వారా కూడా మనకు ఎంతో కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. 30% 40% ప్రొటెక్షన్ ఉంటుంది. వాటిలో మనకు మన బాడీలో బీ సెల్స్ అనేది సిస్టంలో ఉంటాయి. సో ఈ హెచ్ఎంపీ వైరస్ మన బాడీలో ఎంటర్ అయినా కూడా ఈ మెమరైజ్డ్ సెల్స్, బీ సెల్స్ ఏం చేస్తాయంటే టీ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా ఒక కొత్త యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఈ వైరస్ని డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది.